హాయ్ అండి. బాగున్నారా? మరి మీరందరూ బాగుంటే సమాజం అంతా కూడా బాగుంటుంది. సమాజంలో మనం కూడా ఒకరం కాబట్టి అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. మరి ఇప్పుడు ముందుగా దసరా పండుగ యొక్క శుభాకాంక్షలండి మీ అందరికి కూడా. మీరందరూ కూడా పండుగ వాతావరణంలో చక్కగా మరి పండగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటున్నారని అనుకుంటున్నాను. మరి అది చాలా సంతోషకరమైన వార్త. మరిగా రాబోయే ఇప్పుడు 2వ తారీఖు నాడు విజయదశమి అంటే మనము ఈ యొక్క నవరాత్రులు పూర్తి చేసుకొని మరి విజయంలో కాలు పెడతాము, మనము అడుగిడుతాము. కాబట్టి మరి యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మన ప్రోగ్రాము సమాజము నాడు నేడు ముచ్చట్లండి. అందులో నా యొక్క ఛానల్ జీపీఎల్జీసి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడు దీంట్లోకి వద్దామండి. టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనకు ముమ్మరంగా ఈ యొక్క పెద్దల అమావాస్య అంటాం కదా, మహాలయ అమావాస్య నుండి మనకు చక్కగా మరి ఏంటి మగువలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆనంద ఉత్సవాలతోటి ఇల్లు అలంకరణ, పిల్లలకు మరి ఇంటి వాళ్ళందరికి కావాల్సినటువంటి మరి రకరకాల మరి ఇష్టమైనటువంటి బట్టలు వీటన్నిటిలో మరి సంతోషంగా ఉంటున్నారు. ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటకు పోయినాక ఇంటికి వచ్చేటప్పుడు అన్ని విధాలుగా తీసుకొని వచ్చి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నాం. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఒక మరి బతుకమ్మలు మనం ప్రధానం కదా దీంట్లో. కాబట్టి ఈ యొక్క బతుకమ్మ పండుగ గురించి నేను కొంచెము మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి మగువలు మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగములో అనురాగములో అని మనకు పాట ఉంది కదండి. తరగని పెన్నిది మగువ అని. మగువ అంటే స్త్రీ. ఈ స్త్రీలు వారు త్యాగం చేశారంటారండి. దేనికి? వారి వారి రాజ్యాలకు, మన జన్మభూమికి. కాబట్టి అలాంటి వాళ్ళని చూసుకుంటే మరి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళను మనము చెప్పుకోవచ్చు. ప్రాణాలను త్యాగించి వారు ఆ పోరాటాలు చేసి చివరికి వీరమరణాలు కూడా పొందారు. కాబట్టి మగువ అంటే అలా ఉంటుంది. సంతానం ఇచ్చి పిల్లలను పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దేది కూడా స్త్రీమూర్తే. స్త్రీ అంటే ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతిని క్రియేట్ చేసిందే క్రియేటర్, వన్ ఆఫ్ ది గాడ్, భగవంతుడు. అయితే ఇప్పుడు మరి ఇంత చక్కని ట్రెడిషనల్లో మన దేశం ఉంటుంది అని అంటే మనం ఏం చేయాలి? మరి గౌరవప్రదంగా ఆడామే ఉండాలండి. ఇప్పుడు దసరాకు అందరూ కూడా చక్కగా మీరు ఇప్పుడు అమెరికాలో కూడా చూస్తున్నాము. అన్ని దేశాల్లో కూడా మన భారతీయులు పోయి మన సంప్రదాయాన్ని అక్కడ మరి చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మరి నేను ఈ పాటలో కొన్ని రాశాను నా ఉద్దేశాలు. మరి ఆ స్త్రీ గురించి మీరు కూడా స్త్రీలందరూ ఆలోచిస్తారనుకొని నేను రాశాను. మరి అది గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి. బతుకమ్మ వచ్చింది ఉయ్యాలో, బతుకుమని చెప్పింది ఉయ్యాలో, సాంప్రదాయ దుస్తుల్లో ఉయ్యాలో, ఆడపడుచులాడే ఉయ్యాలో, అప్పుడు గౌరమ్మ ఉయ్యాలో, బతుకుగా మారే ఉయ్యాలో, అందరి భక్తిని ఉయ్యాలో, తరియ చూసినాది ఉయ్యాలో, తేరి చూసినాది ఉయ్యాలో, పండుగలప్పుడు ఉయ్యాలో, సంప్రదాయ దుస్తులు ఉయ్యాలో, కాలేజీకప్పుడు ఉయ్యాలో, ఈడొచ్చిన పిల్లలు ఉయ్యాలో, జీన్స్ ప్యాంట్లు వేసి ఉయ్యాలో, టీషర్టుల సిరి ఉయ్యాలో, పోకిరి మగవాళ్ళకు ఉయ్యాలో, దుర్బుద్ధి పట్టించే ఉయ్యాలో, ఆడోళ్ళ వేషాధరణ ఉయ్యాలో, మగవారిని చెడిపే ఉయ్యాలో, ఈడొచ్చిన పిల్లలకు ఉయ్యాలో, ఈడొచ్చిన పిల్లలకు ఉయ్యాలో, ఇంటింటి తల్లులు ఉయ్యాలో, సంప్రదాయ దుస్తుల్ని ఉయ్యాలో, వేసి పంపించాలి ఉయ్యాలో, విదేశీ వస్త్రాలు ఉయ్యాలో, ఇంటనే వేయాలి ఉయ్యాలో, విదేశీ వస్త్రాలు ఉయ్యాలో, ఇంటనే వేయాలి ఉయ్యాలో, సీతమ్మలాగా ఉయ్యాలో, ఆనాడు స్త్రీలుండే ఉయ్యాలో, సీతమ్మలాగా ఉయ్యాలో, ఆనాడు స్త్రీలుండే ఉయ్యాలో, ఈనాడు కొందరు ఉయ్యాలో, శూర్పణఖలైరి ఉయ్యాలో, ఈనాడు కొందరు ఉయ్యాలో, శూర్పణఖలైరి ఉయ్యాలో,
మంచి మగవాళ్ళను ఉయ్యాలో చెడగొట్టుతున్నారు ఉయ్యాలో, మంచి మగవాళ్ళను ఉయ్యాలో చెడగొట్టుతున్నారు ఉయ్యాలో, మగవారు కొందరు ఉయ్యాలో రాక్షసులైరి ఉయ్యాలో, ఆడవాళ్ళను నమ్మించి ఉయ్యాలో నాశనము చేస్తుండ్రు ఉయ్యాలో, అది చూసి ఆడోళ్ళు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకొండ్రు ఉయ్యాలో, అది చూసి ఆడోళ్ళు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకొండ్రు ఉయ్యాలో, మంచి చెడు లేదైనా ఉయ్యాలో స్త్రీల పైన ఉండు ఉయ్యాలో, మంచి చెడు లేదైనా ఉయ్యాలో స్త్రీల పైననే ఉండు ఉయ్యాలో, అప్పుడు దుర్గమ్మ ఉయ్యాలో అసురులను మర్దించు ఉయ్యాలో, అప్పుడు దుర్గమ్మ ఉయ్యాలో అసురులను మర్దించు ఉయ్యాలో, అప్పుడే పూజలకు ఉయ్యాలో పరమార్థముండు ఉయ్యాలో, అప్పుడే మన పూజలకు ఉయ్యాలో పరమార్థముండు ఉయ్యాలో, సమాజం అంతటా ఉయ్యాలో సుఖశాంతులుండు ఉయ్యాలో, సమాజం అంతటా ఉయ్యాలో సుఖశాంతులుండు ఉయ్యాలో. థ్యాంక్ యూ అండి. ఈ రకంగా మరి అప్పుడున్నటువంటి స్త్రీలందరూ కూడా భయంతో భక్తితో మరి సాధ్వి అయినటువంటి సీతాదేవి లాగా చక్కగా వారు నిండు వస్త్రాలతోటి భయభక్తులతోని పెద్ద చిన్న సమాజము ఇరుగు పొరుగు మరి ఇల్లు బయట ఇవన్నీ కూడా గమనించి వారు వారి హద్దుల్లో వారి వారి పరిధిలో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మరి మగవాడితో సమానంగా అన్నీ చదువుతున్నారు, సాధిస్తున్నారు. దట్ ఈజ్ ఓకే. కానీ ఈ వస్త్రధారణలో మాత్రము మగవాళ్ళలాగా వేసుకుంటే ఆడవాళ్ళకి మగవాళ్లకు శారీరపరమైనటువంటి కొన్ని మార్పులు భగవంతుడు పెరుగుదలతో పాటిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళలాగా మనం చెయ్యబోయి జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుంటే వికారమైనటువంటి ఆకారం కనబడుతుంది. దానికి పోకిరి వాళ్లకు అవకాశం వస్తుంది. ఆ పోకిరి వాళ్లకు ఈ శూర్పణఖలాగా ఎవరైతే అలా వెస్టర్న్ స్టైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాదండి. కొందరు మంచి ఉండి కూడా పిల్లలు ఇష్టంతో వేసుకుంటారు. కానీ కొందరు వాంటెడ్గా పిచ్చిగా వేసుకుంటారు. అవి చూసి ఇప్పుడు తల్లిదండ్రులు చదవని వాళ్ళు కొంచెము క్లమ్జీ ఏరియాలో మరిగా కొంచెము చదువు లేని ఏరియాలో ఉన్నటువంటి పోకిరి వాళ్ళు తయారు చేసి అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క మంచి చెడులు తెలియదు వాళ్ళకు. ఆ డ్రెస్సులలో వారి ఆకారాలు కనబడగానే టెంప్ట్ అయిపోయి వారి ఎంబడి పడడము, వాళ్ళని నాశనం చేయడము, ఇక రకరకాలు మనం ఇప్పుడు జరుగుతున్నాయండి. కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలా? పురుషుడా స్త్రీనా? స్త్రీ ఉండాలండి. అందుకే ఆ పూర్వకాలంలో కూడా ఏన్షియంట్ పీరియడ్లో కూడా పురుషుడు ఎక్కడైనా తిరిగి ఇంటికి వచ్చేవాడు. కానీ స్త్రీ వెళ్ళేదా గడప దాటి? లేదండి, స్త్రీ వెళ్ళలేదు. ఆమెకు ఇల్లు మాత్రమే ఒక దేవాలయంగా భర్త పిల్లలను అత్త మామల్ని అలా ఆ బావమరుదుల్ని చూసుకునేదే స్త్రీ బాధ్యతగా ఉండేది. ఇప్పుడు కాలానుక్రమంగా అందరూ చదువుకోవడం వలన అందరూ మరి తెలివితేటలు పురుషులతో పాటుగా ఉంటాయి. అన్ని చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఏమైతుంది అక్కడ? వీళ్ళ వేషాధారణ ఏం చేస్తుందంటే ఎదుట ఉన్నటువంటి పురుషులను చెడగొడుతుందండి. వాళ్ళకు మొదటి నుండి ఎలా ఉంటే అలా ఉంటారు. కానీ ఈ యొక్క శారీరకమైనటువంటి మార్పులు స్త్రీలలో పెరుగుదలను బట్టి యవ్వనంకి వచ్చే వరకు అవన్నీ కూడా మరి ఇలాంటి పాశ్చాత్య వస్త్రాలు ధరించటం వలన వికారంగా కనబడి ఆ చెడు తలంపులు ఎవరికి ఉంటాయో ఆ మగపిల్లల్ని చెడగొట్టేస్తుంది అన్నమాట. కాబట్టి దయచేసి ఇప్పుడు బ్రతకమ్మలాడే ప్రతి స్త్రీలు మన కుటుంబాలలో మన పిల్లలకు మనం ఏం చేయాలి? ఇంట్లో మాత్రమే బెల్ బాటమ్స్, స్లీవ్లెస్లు, జీన్స్, టీ షర్ట్స్ వేసుకోమనండి. ఎందుకంటే అన్నలు తమ్ముళ్ళు, అమ్మ నాన్న వీళ్ళే ఉంటారు కాబట్టి. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రము కొంచెం సాంప్రదాయ దుస్తులు. ఇప్పుడు దసరా పండుగ అప్పుడు మీరు బతుకమ్మకు అమెరికాలో ఆడినా ఆస్ట్రేలియాలో ఆడినా సాంప్రదాయ మన ఇండియా దుస్తులు వేస్తున్నారు, చీరలు లంగా ఓనీలు. మరి అవి మనము సంవత్సరం పొడుగున జీవితాంతం అలాంటివి వేసుకుంటే ఏ పురుషుడు కూడా టెంప్ట్ కాడండి. వాళ్ళకు మన అవయవాలు దుకాణం పెట్టినట్టు కనబడుతున్నాయి కాబట్టే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు కూడా ఒకందుకు మంచి పిల్లలు కూడా నష్టపోతున్నారు ఈ కొంతమంది చెడ్డ ఆడపిల్లల వల్ల.
అయితే దానివల్ల ఏమైతుందంటే ఇవి సినిమాల ఎఫెక్ట్ గూడా ఉంటది. ఒకటే అని చెప్పలేము. కాబట్టి మంచే, చెడు చెడుగానే భావించి, ముఖ్యంగా స్త్రీ మాత్రము తన పరిధిలో ఉండి, ఆ కుటుంబ సభ్యులను వారి యొక్క పిల్లలు ఆడపిల్లలను జాగ్రత్తగా మరి వస్త్రధరణ ధరించేటట్టుగా తల్లి బాధ్యత ఉంటది కాబట్టి, ప్రతి గృహిణి ఆ రకంగా ఇప్పుడు బతుకమ్మలప్పుడే కాదు సాంప్రదాయ దుస్తులు ఎల్లకాలం వేసుకోవాలి బిడ్డ అని చెప్పి నేర్పించాలి. పండగను బట్టన్నా మీరు మారండి, మీ పిల్లలను మార్చండి, సమాజం బాగుపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.